మిత్రులారా, వందల వేల సంవత్సరాలుగా మనలో ఎలాంటి మార్పు లేకుండా, అదే విధంగా మార్పులను ఆహ్వానించకుండా మనం బ్రతికినాం. ఈ బతికేనా? అమెరికా చూడండి, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు అంత రిచ్ అయిపోయినారు? మనం ఎందుకు కావడం లేదు? అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన రాజకీయ వ్యవస్థ బాగలేదు. ఎట్లా ఉంది అంటే రాజకీయాన్ని ఉన్న వాళ్ళంతా చెప్పేదొకటి, చేసేదొకటి. అందువలన సత్యం అనేది పారిపోతుంది, అబద్ధం అనేది ఎక్కువైపోయింది. ఈ దినాల్లో అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కువైపోయినారు. అలవాటుగా అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. అందుకొరకు జీవితానికి విలువ లేకుండా పోయింది. అందుకొరకు ఈ దినం నుంచే మీరు మారండి. సత్యం ఒకటే పరివర్తన పరమాత్మనికి అవసరము. ఆ సత్యంతో బ్రతికే వాళ్ళతోటే పరివర్తన ఉంటుంది, లేని వాళ్ళతో ఉండదు అనే విషయాన్ని గమనించండి. అదేవిధంగా రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ వస్తే దేశంలో అభివృద్ధి వస్తుంది, మార్పు వస్తే మనం ముందుకు పోతాం అనే విషయాన్ని అందరూ గమనించాలి. గమనించుకొని మనము మన దేశం కొరకైనా త్యాగం చేయాలి అనే విషయాన్ని చెబుతూ ముగిస్తున్నాం.